హాయ్ అండి, గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? ఈ టమాటా చిక్కుడుకాయ గింజలు కర్రీ చేస్తానండి. ఉల్లిపాయ పచ్చిమిర్చి కోస్తాను, ఆయిల్ పోయిస్తానండి, పచ్చిమిరకాయ వేస్తాను, కొంచెం కలుపుకున్నాం, శుభ్రంగా బాగా మగ్గేదాకా కలుపుకున్నాం. పసుపు అండి, పసుపు వేసి కొంచెం బాగా కలుపుకున్నాం. టమాటా ముక్కలు బాగా కలుపుకున్నాం, కొంచెం బాగా మగ్గేదాకా. ఇవి చిక్కుడుకాయ గింజలండి, ఉడకపెట్టి ఉంచాను కుక్కర్లో. ఇవి మొన్న మాకు చెట్టు ఉంది, చెట్టు ఉంటే ఎండిపోయిన కాయలన్నిటిని కలిపి ఎండబెట్టేసి, బాగా ఎండిపోతాయి కదా చట్నీ, వాటిని కోసి గింజలు తీసి ఎండబెట్టాము. స్టోర్ చేశాను అనమాట, 2-3 కిలోలు స్టోర్ చేశాను. ఇప్పుడు మనకు చిక్కుడుకాయలు లేని టైంలో ఇట్లా వండుకోవచ్చు అనమాట. ఇవి మామూలుగా నిల్వ ఉండిపోతాయి, సంవత్సరం ఇప్పుడు కూడా 2 ఏళ్ళైనా నిల్వ ఉంటాయి. మనకు చిక్కుడుకాయలు దొరకవు కదా ఈ టైంలో, ఇప్పుడు వాడుకోవచ్చు వీటిని. మార్కెట్లో కూడా దొరుకుతాయి అంటండి, నాకైతే తెలియదు. నేనైతే స్టోర్ చేసి సొంతంగా ఎండబెట్టేసుకుని స్టోర్ చేసుకున్నాను. చెట్టు ఉంటుంది కదా, స్టోర్ చేశాను. ఇలా వండుకోవాలన్నా మార్కెట్లో కూడా తెచ్చి వండుకోవచ్చు, ఇష్టం బాగా చిక్కుడుకాయని ఇష్టపడేవాళ్ళు. గింజలు వేసుకున్నాను, స్ప్రే గింజలు పూర్తిగా పూర్తిగా కలిసేదాకా కలుపుకుందాం. పూర్తిగా కలిసిపోయి ఉప్పు తగినంత వేసుకోవాలండి. కొంచెం తగినంత కారం వేద్దామండి. కొంచెం మగ్గింది, కారం సరిపడండి. మీరు ఎంత తింటే అంత, తక్కువ తింటే కొంచెం తక్కువ, ఎక్కువ తింటే కొంచెం ఎక్కువ, సరిపడ. మేము కొంచెం సరిపడా తింటాం, ఎక్కువ తినాం తక్కువ తినాం, సరిపడ. కొంచెం వాటర్ పోసుకోవాలండి, కొద్దిగా గుజ్జు వస్తుంది అన్నమాట. కూర రైస్లో కలుపుకుంటే బాగుంటుంది. దీని మనం రైస్లో కాకుండా చపాతీలోకి, పులకాల్లోకి కూడా వాడచ్చు, బాగుంటుంది. నేను అన్నిటిలోకి వాడతాను. దగ్గరికి అయిపోవచ్చునండి, కొంచెం ఇంకొక నిమిషం ఉంటే అయిపోయినట్టే. రైస్ కలవాలి కదా, కొంచెం ఇలాగే చేసుకోవాలి, సరిపోతుంది. కొత్తిమీర ఉంటే వేసుకోవచ్చండి, ఇంట్లో కొత్తిమీర లేదు, నేను వేయట్లేదు. కొత్తిమీర వేసుకుని ఇంకా చాలా బాగుంటుంది. ప్లీజ్ మన కొత్త ఛానల్లో ప్లీజ్ కొంచెం సబ్స్క్రైబ్ చేసేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.